నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ లైన్. ప్రస్తుత కాలంలో ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు జనాలు. ఏది కావాలన్నా చెయ్యి ముందు వెళ్ళేది ఫోన్ దగ్గరికి. ఎక్కడికి వెళ్ళినా తమ దగ్గర ఏదున్నా లేకున్నా ఫోన్ ఉంటే చాలు. ఆఖరికి టాయిలెట్కి వెళ్తూ కూడా ఫోన్ తీసుకెళ్తున్నారు. అలా టాయిలెట్కి వెళ్తూ మీరు కూడా ఫోన్ తీసుకెళ్తున్నారా? అయితే ఇది మీకోసమే. బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్లడం, అక్కడ ఎక్కువసేపు ఫోన్ వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అసలు ప్రధాన సమస్య ఏమిటంటే మనలో చాలా మందికి, ముఖ్యంగా యువతీ యువకులకు టాయిలెట్లోకి ఫోన్ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. అయితే అరగంట కంటే ఎక్కువసేపు టాయిలెట్లో గడిపేవారు వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువట. ఎవరైతే మొబైల్ ఫోన్ను ఎక్కువగా వాడుతుంటారో వారు ఒకే చోట ఎక్కువసేపు కూర్చుంటారు. అలా బాత్రూంలో ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇది మల విసర్జనలో సహాయపడే పాయువు, అంటే మలద్వారానికి పైన ఉండే భాగం యానస్ దగ్గర కండరాలపై మరింత ఒత్తిడికి కారణమవుతుంది. దానితో మల విసర్జన కష్టమవుతుంది. ఇలా మల విసర్జన చేయడానికి కష్టపడాల్సి రావడం కూడా అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. వీటిలో హెమరాయిడ్స్ అంటే ఫైల్స్, అలాగే మలబద్ధకం, ఫిస్టులా, ఫిషర్ వంటివి ఉన్నాయి. అలాగే ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. మల విసర్జన కోసం అలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మలబద్ధకం, మలం గట్టిగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ ఒత్తిడి మలద్వారం వద్దనున్న రక్తనాళాలపై ఒత్తిడికి కారణమవుతుంది. దీంతో అవి ఉబ్బిపోయి వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నిజానికి కమోడ్ రకం టాయిలెట్ సహజంగానే యానస్ చుట్టూ ఉన్న ప్రాంతం. అక్కడి కండరాలపై ఒత్తిడికి కారణమవుతుంది. దానికి తోడు అక్కడ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. మల విసర్జన ఆలస్యం కావడం లేదా విసర్జనలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎక్కువ మంది మరింత బలవంతంగా విసర్జన చేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో సమస్యల్లో చిక్కుకుంటారు. అందువల్ల వీలైనంత తక్కువ సమయంలో మల విసర్జన చేసేందుకు ప్రయత్నించడం, టాయిలెట్లో ఫోన్ ఉపయోగించకపోవడం వంటివి గుర్తుంచుకోవడం ముఖ్యం. టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చొని ఫోన్ చూడడం వల్ల మెడ, వెన్నుపూస, శరీర భాగాలపై కూడా ఒత్తిడి పడుతుంది. ఒకే స్థితిలో కదలకుండా ఉండటం వల్ల చేతులు, పాదాలకు తిమ్మిర్లు, కాళ్ళు భారంగా అనిపించడం, కొద్దిసేపు ఇతర అవయవాలను కదిలించలేకపోవడం వంటివి కూడా జరుగుతాయి. అలాగే వంగి కూర్చొని ఎక్కువసేపు మొబైల్ చూడటం వల్ల మెడ, వెన్నుపై ఒత్తిడి పెరిగి అది మెడ నొప్పికి, వెన్ను నొప్పికి కారణమవుతుంది. ఇక కోవిడ్ తర్వాత చాలా మంది లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత గత 5 ఏళ్లలో జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పనిచేయడం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంది. ఒకే చోట కూర్చొని పనిచేయడం, కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రాకపోవడం, వ్యాయామాలు, యోగా లాంటివి చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడం వంటివి పెరిగాయి. అలాగే చాలా అంటే షాపింగ్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు చాలా లావాదేవీలు ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ ద్వారానే జరుగుతున్నాయి. ఫోన్ వినియోగం పెరిగింది. నిరంతరం ఫోన్లను వాడటం వల్ల వాటిని టాయిలెట్లో కూడా తీసుకెళ్లే అలవాటు కూడా పెరిగింది. దీనివల్ల ఒకే చోట కదలకుండా కూర్చోవడం జరుగుతుంది. దానివల్ల గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, మెడనొప్పి, వెన్నునొప్పి, కండరాల బలహీనత, నరాలు ఉబ్బడం, స్ట్రోక్స్ రావడం, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా ఉబ్బరం, బరువు పెరిగిపోవడం, జీర్ణ ప్రక్రియ మందగించడం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వంటి దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఇక మారుతున్న మన జీవన శైలిలో యాంగ్జైటీ, డిప్రెషన్, ఒత్తిడితో పాటు అతిగా తినడం వంటివి జరుగుతున్నాయి. అసలు కదలకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం అనేది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అలాగే ఎక్కువసేపు అలాగే కూర్చోవడం వల్ల రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచుకునే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్కు దారితీయవచ్చు. అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్, ఊబకాయం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, స్ట్రోక్, గుండె జబ్బులకు దారితీస్తుంది. ఈ మారుతున్న జీవన శైలి వల్ల ఆస్టియోపెరాసిస్, వెరికోస్ వైన్స్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పెల్విక్ కండరాలు బలహీనపడతాయి. ఇది మూత్రం, మలాన్ని నియంత్రించడంలోనూ సమస్యకు దారితీస్తుంది. అందుకే టాయిలెట్లో 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదు. టాయిలెట్లో మొబైల్ వాడేటప్పుడు మొబైల్ ఫోన్పై ఉండే క్రిములు మీ చేతులు, ముఖం ద్వారా శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లు ఉదరంలోకి వ్యాపించే అవకాశం ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యల బారిన పడతారు. మరి టాయిలెట్కి ఫోన్ తీసుకెళ్లే అలవాటు మానేయడం ఎలా? ఈ ప్రశ్నకు నిపుణుల సలహా ఏంటంటే ఇంట్లో తప్పనిసరిగా ఫోన్ ఫ్రీ జోన్ ఏర్పాటు చేసుకోవాలని, ఫోన్ ఫ్రీ జోన్ ప్రాంతంలో ఖచ్చితంగా ఫోన్ వాడకూడదు.
భోజనం చేసే ప్రదేశం, నిద్రపోయే ప్రదేశాలు కూడా ఈ ఫోన్ ఫ్రీ జోన్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే టాయిలెట్లో ఫోన్ వాడకూడదనే నియమాన్ని చాలా స్ట్రిక్ట్గా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి సరైన ఆరోగ్య నియమాలు పాటిస్తూ కలకాలం ఆరోగ్యంగా ఉండండి. స్టే హెల్దీ అండ్ బీ హెల్దీ.